ఆచా కోడింగ్ ట్యూటర్ ట్రైనింగ్ ఇచ్చి పర్మనెంట్ ఐటీ జాబ్ ఇస్తారు. 9697969788. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఎమోషనల్ వెల్నెస్ కోచ్ మరియు మోటివేషనల్ స్పీకర్ హరిత అక్కల గారు. ఆమెతో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం మ్యామ్. నమస్తే సంజయ్. మ్యామ్, భార్య భర్తల మధ్య గొడవలు ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో, ప్రజెంట్ జనరేషన్లో చూసుకుంటే బాగా ఎక్కువైపోతున్నాయి మ్యామ్. ఇవి మన డివోర్స్ వరకు కూడా వెళ్తున్నారు. అసలు వీళ్ళ మధ్య ఎందుకు గొడవలు వస్తున్నాయి, అసలు ఎందుకు ఆర్గ్యుమెంట్స్ అవుతున్నాయి, అసలు గొడవ అనేది ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటారు? అసలు దీన్ని కంట్రోల్ చేయడానికంటే వాళ్ళ ఆర్గ్యుమెంట్, ఇప్పుడు ఏదైనా గొడవ జరిగిందంటే అక్కడతో కట్ అవ్వరు, అది 2-3 days వరకు ఆర్గ్యుమెంట్ అవుతానే ఉంటది. ఎవరొకరు మాట్లాడదామని మొదలు పెట్టినా సరే ఆర్గ్యుమెంట్ గానే ముగుస్తుంది. అలా కాకుండా అసలు ఈ ఆర్గ్యుమెంట్ ఎక్కడ వస్తుంది, అసలు ఈ ఆర్గ్యుమెంట్ ని కట్ చేయడానికి అవదంటారు, కంట్రోల్ చేయడానికి అవదంటారు ఈ గొడవని? అసలు ముందు డిఫరెంట్ మైండ్ సెట్స్ లో ఎలా ఆలోచిస్తూ ఉంటారు, ఎందుకు వస్తుంది అన్నది లైట్ గా ఒకసారి నీకు చూపిస్తాను సంజయ్, ఒక 5 minutes లో. తర్వాత మనకే అర్థమైపోద్ది. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నావు కదా, ఇది నార్మల్ లాజిక్ గేట్స్ అంటాం అనమాట. ఇంజనీరింగ్ లో ఒక సబ్జెక్ట్ లాజిక్ గేట్స్. ఇందులో ఇప్పుడు ఇక్కడ చూసంటే ఇది నార్మల్ గేట్. నువ్వు ఏలో ఏం పంపించావో ఏనే అవుట్పుట్ వస్తుంది. అంటే సపోజ్ ఏలో నువ్వు 0 పంపిస్తే 0నే, 1 పంపిస్తే 1. ఇది వచ్చి నాట్ గేట్. యా, నువ్వు ఇక్కడ 0 పంపిస్తే 1 వస్తుంది, 1 పంపిస్తే 0 వస్తుంది. కాంప్లిమెంటరీ అనమాట ఇది. ఇప్పుడు ఇది హస్బెండ్ కానీ వైఫ్ కానీ, మా ఆయన ఏదంటే అది పర్లేదులే, మా ఆవిడ ఏమంటే అది పర్లేదులే అనుకున్నప్పుడు గొడవలు రావు ఈ మైండ్ సెట్ పీపుల్తోని. అది ఏం చేసినా సరే నేను ఆపోజిట్ చేసి చూపిస్తా, ఆయన ఏం చేసినా సరే నేను ఆపోజిట్ చేసి చూపెడతా. నీకు ఆపోజిట్ చేస్తారు అనుకో, దిస్ ఇస్ ద ఇవాళ ఫేస్ చేసేది ఇది. ఇద్దరు ఆపోజిట్స్ ఉండొచ్చు. ఆపోజిట్స్ అంటే బయాలజికలీ యువర్ ఆపోజిట్, రైట్? కానీ ప్రతిసారి నేను మా హస్బెండ్ ఎట్లా అన్నా రాంగ్ అని ప్రూవ్ చేయాలి అని వైఫ్ కూర్చున్నా, మా వైఫ్ నేను ఎలా అయినా మా ఫ్రెండ్స్ ముందు ఇన్సల్ట్ చేయాలి అని హస్బెండ్ కూర్చున్నా, లైఫ్ ఇలా ఉంటుంది. ఇంకొక గేట్ ఉంది, నేను చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ చూసావంటే సంజయ్, థర్డ్ మైండ్ సెట్ ఇది యాండ్ గేట్, ఇది ఆర్ గేట్ అంటారు. ఈ లాజిక్ గేట్స్ అన్ని కూడా మనిషి బ్రెయిన్ నుంచి వచ్చినాయి. మనిషి ఎంత మేధస్సు, మన రిలేషన్షిప్స్లో ఎందుకు ప్రాబ్లం వస్తున్నాయి? మనకు నిజంగా చేత కాకపోతే మనం ఏమి చేయలేం. ఇంత కనిపెట్టిన మనిషి రిలేషన్షిప్స్లో ఇవి యూజ్ చేయలేమా? నువ్వు చూడు, ఇక్కడ చూడు, ఏ అండ్ బి, దీన్ని యాండ్ గేట్ అంటాం. ఇప్పుడు ఇక్కడ చూడు, ఇద్దరు ఆఫ్ మూడ్ లో ఉన్నారు. వైఫ్ అనుకుందాం, హస్బెండ్ అనుకుందాం, ఏ అండ్ బిను. వైఫ్ ఆఫ్ మూడ్, హస్బెండ్ కూడా మూడ్ ఆఫ్ లో ఉన్నాడు. నువ్వు అవుట్పుట్ ఆబ్వియస్లీ మూడ్ ఆఫ్ లో ఉంటావు. పెద్ద అందులోంచి బెటర్మెంట్ ఏమి ఉండదు. యాండ్ గేట్ లాగా అంటే మనం ఇద్దరం అలా ఉన్నారు అని అంటే, వైఫ్ అండ్ హస్బెండ్స్ ఎలా ఉంటుంది? సపోజ్ వైఫ్ మూడ్ ఆఫ్ లో ఉంది, హస్బెండ్ మూడ్ బెటర్ గానే ఉంది. ఈ యాండ్ గేట్ పర్సన్స్ ఎలా ఉంటారంటే 0. అంటే వాళ్ళలో పవర్ లేదనమాట. ఇక్కడ స్పౌజ్ లో అంత పవర్ ఉండదు. పక్కన వాళ్ళు మూడ్ ఆఫ్ చేస్తే కూడా పైకి తీసుకొచ్చే ఓపిక ఉండదు, ఇంట్రెస్ట్ కూడా ఉండదు. వైఫ్ బాగుంది, హస్బెండ్ మూడ్ ఆఫ్ లో ఉన్నారు, పట్టించుకోరు. ఆయన వచ్చేది లేదు, వెళ్ళిపోయింది తెలీదు, ఆయన తిన్నది తెలియదు, టేబుల్ మీద అన్నం ఉందో లేదో కూడా పట్టించుకొని వాళ్ళు ఉన్నారు. వాళ్ళ మ్యారేజ్ కూడా ఇలానే ఉంటుంది. ఇద్దరు మూడ్లో బాగానే ఉన్నాం, హాలిడేకి వెళ్దాం, వస్తాం. మరి ఎలా ఉండాలి మనం? ఆర్ గేట్ నాకు చాలా ఇష్టం. ఈ ఆర్ గేట్, సపోజ్ నేను బాగున్నాను, మా ఆయన బాగున్నారు, 0-0 మూడ్ ఆఫ్ పర్లేదు. వర్స్ట్ కేస్ 1 కండిషన్ ఇస్ ఓకే మ్యాన్. నేను మూడ్ ఆఫ్ లో ఉన్నాను, మా ఆయన బాగానే ఉన్నారు. ఆయనలో ఎంత పవర్ ఉండాలి? నన్ను కూడా నవ్వించేంతలాగా నా వైఫ్ మూడ్ ఆఫ్ అయితే నేను పైకి తీసుకొచ్చే రెస్పాన్సిబిలిటీ నాది అని హస్బెండ్ అనుకోవాలా? లేదు అదేంట నాకేది అని చెక్కలు గుద్దేవాళ్ళు చాలా ఉన్నారు ఇలా యాండ్ గేట్ లో లాగా. దిస్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ, దిస్ ఈజ్ కాల్డ్ ఆర్ గేట్. నువ్వు బాగాలేకపోయినా, నీ వైఫ్ బాగాలేకపోయినా పైన తీసేది నాది అని తీసుకోవాలి ఎవరికి వాళ్ళు రెస్పాన్సిబిలిటీ. ఇది వచ్చేసి సపోజ్ వైఫ్ మూడ్ బాగుంది, హస్బెండ్ మూడ్ ఆఫ్, బట్ యూ కెన్ స్టిల్ వైఫ్ ఒక నిమిషాలు వెళ్ళి కితకితలు పెట్టొచ్చు కదా హస్బెండ్ కి. చి వీడి ఫేస్ ఎప్పుడు ఇంతే. కెన్ యూ సీ హౌ విల్ జడ్జ్ అ పర్సన్? మూడ్ పైకి తీసుకురావడానికి ఐ డోంట్ మీన్ ఎనీ బెడ్ సైడ్ బెడ్రూమ్ సీన్స్ గురించి ఏం మాట్లాడలేదు, నార్మల్ ఎమోషనల్ మూడ్ గురించి మాట్లాడుతున్నా. ఎవరన్నా లోగా ఉన్నారు, పైకి తీసుకురావడం 2 నిమిషాల నుంచి మాక్సిమం 30 seconds to 2 minutes పని తెలుసా? కితకితలు పెడితే మనిషి నవ్వుతాడు కదా, ఫేక్ నవ్వైనా పర్లేదు, స్మైల్ నుంచి రియల్ స్మైల్లో 2 నిమిషాల్లో కన్వర్ట్ అవుతుంది. అంత ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది కొంతమంది వైఫ్స్కి, ఫ్రాంక్గా చెప్తున్నా కొంతమందికి.
ఇద్దరు ఆన్లో ఉన్నప్పుడు ఎట్లన్నా నువ్వు మంచి మూడ్లో ఉంటావు, నువ్వేంది పెద్ద తేడాగా. అవును. సో బికమ్ దిస్ ఆర్గేట్. మ్యారేజ్ దేనికి చేసుకున్నాం? ఎవరైనా ఒక్కరు బాగాలేకపోయినా ఇద్దరం కలిపి సంసారాన్ని నడిపించాలి. ఆఫ్ ఎప్పుడు ఇద్దరం మూడ్ ఆఫ్లో ఉన్నాం అనుకున్న వర్స్ట్ కేస్, గివ్ యువర్ సెల్ఫ్ సమ్ స్పేస్. కొద్దిసేపు నువ్వు నీ స్పేస్లోకి వెళ్ళు, నేను నా స్పేస్లోకి వెళ్తాను, అంతేగాని ఇద్దరం వచ్చి కొట్టుకోవద్దు. ఆర్గ్యుమెంట్స్ ఎప్పుడవుతాయంటే నేను కూడా ఎమోషనల్లీ బర్న్ట్ అయిపోయింది, నాలో ఎనర్జీ లేదు, ఫిజికల్గా ఎమోషనల్గా నేను అలసిపోయాను. అలానే స్పౌస్ కండిషన్ కూడా ఉంది, వాళ్ళు ఫిజికల్గా ఎమోషనల్గా అలసిపోయి ఉన్నారు, అప్పుడే ఆర్గ్యుమెంట్స్ అయితే. నేను ఇంకోటి చెప్తాను, ఫస్ట్ మంచిగా తిని కూర్చోండి, 90% ఆర్గ్యుమెంట్లే అవ్వవు. తిన్నారు సంజయ్, అబ్జర్వ్ చేయి, దిస్ ఇస్ రియల్లీ సైకలాజికల్ థింగ్. తినకుండా ఎంటీ స్టమక్తోని మనం ప్రాపర్ డెసిషన్స్ తీసుకోలేం. అవును. ఎంటీ స్టమక్తో ఎదురెదురుగా పార్ట్నర్ ఉన్నప్పుడు ఇరిటేట్ తొందరగా అవుతాం. నీకు అందరూ నచ్చుతారు, నేను మాత్రం నచ్చను, నేను అంటేనే నీకు పడదు అని వైఫ్ అనుకుంటుంది. నో 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 నో, వాళ్ళకి ఆకలి వేసినప్పుడు ఎవరైనా కానీ అట్లనే రియాక్ట్ అవుతారు. ముందు హ్యాపీగా వైఫ్ని అడిగితే నేను ఏదైనా తినేసి, ఫుడ్ ఆర్డర్ పెట్టుకొని తినేసి తర్వాత మాట్లాడుకోండి, డెఫినెట్గా దేర్ విల్ బి అ డిఫరెన్స్. వైఫ్ అండ్ హస్బెండ్స్ రోజు మొత్తంలో అట్లీస్ట్ 10 నిమిషాలు కళ్ళలో కళ్ళు చూసి మాట్లాడుకోవాలంట. 10 minutes, పోనీ మొత్తం 24 hours వద్దు, 10 minutes. మరి లవర్స్ కింద ఉన్నప్పుడు పాసిబుల్ అవుతుంది కదా. ఎంగేజ్మెంట్ అయ్యి మ్యారేజ్ లోపల 10 minutes కాదు, గంటలు గంటలు, అసలు హనీమూన్లో ట్రిప్పులు వేసుకోవడానికి టైం ఉన్నప్పుడు రోజు మొత్తంలో హస్బెండ్కి 10 నిమిషాలు దొరకదా వైఫ్ని కళ్ళలో కలిపెట్టి చూడడానికి? హస్బెండ్ షుడ్ ప్రయారిటైజ్ వైఫ్, వైఫ్ షుడ్ రెస్పెక్ట్ అ హస్బెండ్. ఆయన ఎంత సంపాదన తీసుకొచ్చినా సరే ముందు వైఫ్ మనసులో అనుకోవాలి, మా ఆయన తెస్తుంది నాకు సరిపోతుంది అని. లేకపోతే వైఫ్ ఏం చేస్తుందంటే పక్కన వాళ్ళతో కంపేర్ చేసి సాగుతుంటారు. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు సంజయ్. సో మీ ఆయన నీకే స్పెషల్, సో క్రియేట్ దట్ స్పెషల్ ఫీలింగ్ ఇన్ యువర్ పార్ట్నర్. అలానే హస్బెండ్ కూడా, ఆవిడ చూసావా శారీ ఎంత బాగుందని కాంప్లిమెంట్లు పక్కింటి వాళ్ళకి ఎదురింటి వాళ్ళకి ఇస్తారు, వైఫ్కి రావాలి, మీరు వైఫ్కి కాంప్లిమెంట్ ఇవ్వడం తెలీదా? నీకు తెలుసా, దిస్ ఈస్ ద #1 రీజన్ ఫర్ ఉమెన్ గెట్టింగ్ ఇన్ టు అఫేర్స్. ఏంటి అంటే హస్బెండ్ వైఫ్ని కాంప్లిమెంట్ ఇవ్వడం మర్చిపోతాడట. ఎప్పుడైతే ఆ ఉమెన్లో అది వాంటింగ్ ఉంటుంది, నన్ను అప్రిషియేట్ చేయాలి అన్నది ఆ అమ్మాయిలో చాలా ఎక్కువ ఉంటుంది అబ్బాయిలతో కంపేర్ చేస్తే. ఆ అప్రిసియేషన్ ఎప్పుడైతే తగ్గిపోతుందో వీ విల్ సర్చ్, అదే వెతుకుతారు ఆడవాళ్ళు. అరే దాని బదులు ఒక కాంప్లిమెంట్ ఇచ్చేస్తే అయిపోతుంది, అరే నీకు వంట బాగుంది, ఈరోజు నీ చీర బాగుంది అనలేరా? పక్కన వాళ్ళని అంతలా చూసిన వాళ్ళు వైఫ్కి చెప్పలేరు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ యువర్ మైండ్ సెట్స్ బాబా, ఇట్స్ నాట్ అబౌట్ అదర్స్. యా, సో ఇలా లాజిక్ గేట్స్ అంటే ఇవన్నీ కూడా మనిషి సృష్టించినవే. ఇట్స్ అబౌట్ యువర్ న్యూరల్ పార్ట్స్. చిన్న విషయాలండి, చిన్న వాటికి పెద్ద దాకా గొడవలు వెళ్ళిపోయి డివోర్స్ దాకా ఆర్గ్యుమెంట్స్ లోకి వెళ్తారు. అండ్ దట్ ఈస్ నాట్ అలౌడ్. యా, నాట్ అలౌడ్. అండ్ చిన్న ట్రిక్స్ అని అనకూడదు వీటిని. అండ్ డైలీ లైఫ్ లో ఖచ్చితంగా చేయాల్సిన పనులు, బేసిక్ లాజిక్స్. అబ్సల్యూట్లీ. ఇప్పుడు భార్య మూడ్ ఆఫ్ లో ఉందంటే భర్త మాట్లాడడం కూడా అక్కడ చిన్న ఈగో ఫీలింగ్ అని రకరకాలు పెట్టుకుంటుంటారు. ఎందుకు, తన భార్య కదా. చలో బయటకు వెళ్దామా అంటే మూడ్ ఆఫ్ నుంచి బయటికి రారు. అబ్సల్యూట్లీ. యా అనరు. ఎవరు షీ ఈజ్ ఇంపార్టెంట్ అండ్ యు ఆర్ ఇంపార్టెంట్. బోత్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ ద కిడ్స్. అబ్సల్యూట్లీ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.